బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లాలో పులి సంచారంతో ఇటు జనాలు భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి ప్రవేశించిన పులిని బంధించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఉన్నత అధికారులకు సంప్రదించారు. అయితే వీరూర్ మండలం కివిట్పేట గ్రామంలో పులి ఓ మహిళను చంపడంతో దానిని బంధించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర పీసీసీఎఫ్ కు చంద్రాపూర్ అటవీ అధికారులు లేఖ రాశారు. మహారాష్ట్రలో చంద్రాపూర్ జిల్లాలో ఈ పులి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. అనంతరం కుమ్రం భీం జిల్లాలో మరొకరిని చంపేసింది. ఆ తర్వాత మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది పులి. అయితే పులిని బంధించే అంశంపై అటవీశాఖ అధికారులకు ఎలాంటి అనుమతి ఇంకా రాలేదు. దీంతో స్థానిక ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. మంచిర్యాల జిల్లాలో పులి సంచారంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి ప్రవేశించిన పులిని బంధించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఉన్నత అధికారులను సంప్రదించారు. అధికారులు వీరూర్ మండలం కివిట్పేట గ్రామంలో పులి ఓ మహిళను చంపడంతో దానిని బంధించాలని నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర పీసీసీఎఫ్ కు చంద్రాపూర్ అటవీ అధికారులు లేఖను రాశారు. మహారాష్ట్రలో చంద్రాపూర్ జిల్లాలో ఈ పులి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. అనంతరం కుమ్రం భీం జిల్లాలో మరొకరిని చంపేసింది. ఆ తర్వాత మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. అయితే పులిని బంధించే అంశంపై అటవీ అధికారులకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో స్థానిక ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. మంచిర్యాల జిల్లాలో పులి సంచారంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఈ పులి అక్కడకు ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోవాలని ఉన్నత అధికారులను సంప్రదించారు. వీరూర్ మండలం కివిట్పేట గ్రామంలో పులి ఓ మహిళను చంపేయడంతో దానిని బంధించాలని ఫైనల్ డెసిషన్ కు వచ్చారు అధికారులు. అయితే మహారాష్ట్ర పీసీసీఎఫ్ కు చంద్రాపూర్ అటవీ శాఖ అధికారులు ఒక లేఖను రాశారు. ఈ లేఖలో స్పష్టంగా తెలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి అనుమతులు కూడా రాలేదు. మహారాష్ట్రలో చంద్రాపూర్ జిల్లాలో ఈ పులి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. పులి సంచారంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ప్రెసిడెంట్ అటవీశాఖ అధికారులు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకెళ్తున్నారు? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? టర్టల్స్ రాకాజు పులిపై బంధించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ పులి దడబుట్టిస్తుంది. ఇప్పటికే కుమ్రంభీం జిల్లాలోని ఏదైతే కాగజ్ నగర్ మండలం 11 నెంబర్లో ఒక మహిళపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. అదేవిధంగా దుబ్బగూడ సిర్పూటి మండలం దుబ్బగూడలో ఒకరిపై పంజా విసిరింది, తీవ్రంగా గాయపరిచింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళింది అదే రాకాసి పులి, అక్కడ కూడా ఇద్దరి ప్రాణాలు తీసింది. ఒక గిరిజనుడు జంగు, అదేవిధంగా మరొక మహిళ ఏదైతే ఒక రోజు క్రితం లక్కుబాయ్ అనే ఒక మహిళ పంట చేనులో పనిచేస్తుండగా అక్కడ పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. దాంతో ఆ ప్రాంతంలో ఏదైతే మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని రాజూరా ప్రాంతంలో తరచుగా ఏదైతే ప్రాణాలు తీస్తున్న ఈ రాకాసి పులి, తెలంగాణలో ప్రాణాలు తీసిన రాకాసి పులి, అదేవిధంగా మహారాష్ట్రలో ప్రాణాలు తీసిన ఒకే పులి అని నిర్ధారించడం జరిగింది. దాంతో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మనుషుల ప్రాణాలు తీస్తున్న పులిని బంధించడానికి చర్య చేపట్టాలని అటవీ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ఒత్తిడి మేరకే మహారాష్ట్రకు సంబంధించిన ఎవరైతే అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న పులిని బంధించాలని ఏదైతే మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకి సంబంధించిన డిఎఫ్ఓ శ్వేతా బోస్ మహారాష్ట్ర పీసీసీఎఫ్ కు బంధించాలంటూ ఒక లేఖను రాయడం జరిగింది. ఆ లేఖ మహారాష్ట్ర పీసీసీఎఫ్ కు చేరింది. అక్కడి నుంచి ఏదైతే ఎన్సిటిఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఈ లేఖ వెళ్తుంది. అక్కడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పీసీసీఎఫ్ కు చేరుతుంది. అక్కడి నుంచి మళ్ళీ చంద్రాపూర్ అటవీ అధికారులకు ఎత్తుంది. ఈ సందర్భంగా పులిని ఏ విధంగా బంధించాలనే అంశంపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా పులిని అంటే మత్తు మందుతో పాటు షూటింగ్ కూడా చేసి ఏదైతే అంతమొందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కూడా ఈ పులి ఏదైతే 15 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రాంతంలో సంచరిస్తున్న పులి తెలంగాణ వైపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు.
ఆకాశి పులిని బంధించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.